అయిపోయింది, మొత్తం కథ ఒడిచిపోయింది. ఇక ఏం లేదు, భూమి మీద ఏం మిగిలది, ఏముండదు. ఒడిచిపోయింది, కథ మొత్తం ఒడిచిపోయింది. అయిపోయింది అంటాడు, ఈడికే ఒడిచింది అంటాడు. ఏమైందో మా మహేంద్రకు మళ్ళా ఏం రంది పెట్టుకున్నాడో. అయిపోయింది, మొత్తం కథ ఒడిచింది. గుడిసే మీద దెబ్బ పెడితే ఒడిసే. లోకం కథ అయిపోయినట్టే కొడుతుంది నాకు. అగో ఏం గుడిసే మహేంద్ర, ముచ్చటేంటిదో చెప్పు జరా, గుబులు పెట్టకుండా. అయ్యో, నిన్న సైంటిస్టులు చెప్పిన ముచ్చట నువ్వు చూడలేదా బాలన్న? ఇక ఇంత పెద్ద భూమికి టైం దగ్గర పడ్డది, మనుషులకు నూకలు లేవంటుర్రు. భూమికి కాలం చెల్లుడేంది మహేంద్ర, అంటే ఉన్నట్టుండి ముక్కలకి ఇట్లా అవుతుందా ఏమి? అవును గాని భూమి ముక్కలవుడు కాదే, ముడుచుకపోతుందట. ఇప్పటిదాకా పెరుగుకుంటూ వచ్చిన విశ్వము ఇప్పుడు కుచించుకపోతుంది, ముడుచుకపోతుంది అని చెప్తున్నారు. అయ్యో ముడుచుకపోతుందా? అయితే ఇల్లు వాకిలమ్మి గట్టిగా దావా చేసుకోవాలి మంచిగా మరి. వాయమ్మో, గంత పని చేసేవు. ఆయనతో తాత పేరు మీద ఉన్న ఎకరం అమ్మి ఖర్చు పెట్టేవు గల్లా. ఇంకా గట్ల భూమి ముడుచుకపోనికి మస్తు టైం ఉన్నదట. గప్పటిదాకా ఉంటుంది మన హౌస్. ఏమో పో, ఓ దిక్కు కొత్త కొత్త రోగాలు, ఓ దిక్కు భూకంపాలు, అన్ని మనుషులకు పోయే కాలానికే వచ్చినట్టు కొడుతుంది. నిజమే బాలన్న, మనుషులు చేస్తున్న పాపాలకు ప్రకృతి పగబట్టినట్టే కొడుతుంది. ఇక వీళ్ళను భరించుడు నాతోటి కాదని భూకంపాలు, సునామీలు తెప్పిస్తున్నట్టే అనిపిస్తుంది. మరి మనిషి పడుతున్న కథలు చిన్నయ్య. భూమిని, నీళ్లను, గాలిని ఎట్లా పడితే అట్లా కలుషితం చేయబట్టే. భూమి చుట్టూ ప్లాస్టిక్ కవర్లు కట్టి దానికి మొసమర్లకుంటా చేసినట్టు రోజుకు మనుషులు మొత్తం ప్లాస్టిక్ కవర్లు పడేసుడేనా బయట. ఇక ఇంకేడ భరిస్తా చెప్పు భూమి? గంత కోపం వచ్చేటట్టు చేసినాక భూమికి కుసించకపోతే ఏం చేస్తుంది? అంటే మనది మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. ఫ్యాక్టరీలు పెడుతున్నాం, గాలిలకు, నదులకు కాలుష్యం ఇచ్చి పెడుతున్నాం. ఇక ఒక రకమైతే నదులలో మొత్తం కెమికల్సే కలుపుతున్నారట. అవు మహేంద్ర, మనుషులకు ప్రకృతి ఇచ్చిన వరాలను మనుషులే ఖరాబు చేస్తున్నారు, గందుకే ఇవన్నీ అవుతున్నాయి. అయ్యో, గప్పట్లో మనం వినలేదాయే యుగాంతం వస్తుందని. గప్పుడు రాలే గాని మనుషులు చేస్తున్న కథలు చూస్తే రాను 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 అదే అవుతుంది అనిపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ జపాను, అమెరికా, రష్యా వంటి దేశాలలో సునామీ వచ్చిందట. ఏడు దిక్కు ఆడు దిక్కు మనుషులు కొట్టుకపోతుండ్రని అంటారు. ఇక ఎప్పుడు రాని కాడ కూడా భూకంపాలు వస్తలేవా? మొన్న తెలంగాణలో ఎక్కువ చెట్లు ఒకటేసారి నరికిర్రని చెప్పేసి మనకు కూడా భూకంపం వచ్చే భూమి గజ 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 వణికే వరకు అందరూ జడుచుకున్నారు. ఇక ఎప్పుడో ఒకసారి గట్లే పెద్దగా జడితిచ్చింది అనుకో, ఉన్న మనుషులందరూ పోతం పెట్టినట్టే. ఇప్పటికన్నా కనీసం మనుషులందరూ చెట్లు పుట్టలను ప్రేమగా చూసుకోవాలి. ప్రకృతి మీద కనీసం గింతనన్న మర్యాద ఉండాలి కదా. వచ్చేటోళ్లకు మస్తు పైకం సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు మనుషులు, కానీ వాళ్ళకు భూమి, గాలి, నీళ్ళే లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు? అందుకే మనుషులందరూ ప్రకృతి మీద బాధ్యతగా ఉండాలి. లేకపోతే రాను రాను కాలంలో భూమి మీద నూకలుండయి, అందరూ గోవిందా గోవిందా అనుకోవాలంటారు సైంటిస్టులు. నిజమే, ఏదైనా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? మొదలే సుధరాయించుకోవాలి. ఇక ఏం చేస్తారో జనాలు మరి చూడాలి.